హల్లెలూయా. యేసు నామములో అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. దేవుడు నీకు వెలుగవుతాడు. ఆ తర్వాత నీ జీవితంలో ఏం జరుగుతుంది అంటే, నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. అంటే ఇంకా మరలా ఏడ్చే పని నీకు ఉండదు, మరలా వేదన చెందే పరిస్థితి నీకు ఉండదు. ఎందుకంటే దేవుడు నీకు వెలుగవ్వాలనుకుంటున్నాడు అని యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. తరువాత చూడండి 61వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి రావడంలో ఉన్న ఒక ఉద్దేశం, ఒక కారణం ఏంటి అంటే, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు ఇస్తాడట. దుఃఖానికి ప్రతిగా ఏ తైలం ఇస్తాడు? ఆనంద తైలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ పని మీదే దేవుడు నన్ను పంపించాడు ఈ లోకానికి అని యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనార్థమైన మాటలు ఇక్కడ వ్రాయబడతా ఉన్నాయి. సియోనులో దుఃఖించే వారికి అందరికీ కూడా ఉల్లాస వస్త్రం దొరుకుతుంది. దుఃఖానికి ప్రతిగా ఇక సంతోషం, ఆనంద తైలము దొరుకుతుంది అని చెప్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చేవారు ఒక గొప్ప సంతోషాన్ని, ఒక గొప్ప సమాధానాన్ని పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని స్పష్టంగా నొక్కి చెప్పబడింది. దేవుడు మన సంతోషం కొరకు ఆయన బాధనుందాడని, ఆయన మన పాప శిక్ష అంతా భరించాడని, మన వేదనంతా భరించాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేయబడింది. కేవలం దేనికోసము అంటే మన విడుదల, మన విమోచన కొరకు, మనం విడుదల పొందాలని. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు చనిపోయారు అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందేదాన్ని వారు ఒక పండుగగా ఆచరించారు. దాని పేరేంటి అంటే పస్కా పండుగ. రేపటి నుంచి నేను మిమ్మల్ని ఈ ప్రాంతంలో, వాళ్ళ నలగగొట్టబడే ప్రాంతంలో, వారు బాధింపబడే ప్రాంతంలో, వెట్టి చాకిరీ చేసే ఆ ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని రేపటి దినం విడుదల చేయబోతున్నాను. కాబట్టి ఈ రాత్రి మీరు ఏం చేయాలంటే, ఒక చిన్న గొర్రె పిల్లని తీసుకుని దాని రక్తం మీ గడప కమ్మలుగా పూసుకొని దాని మాంసం మీరు తినండి. తినిన తరువాత మరణదూత మీ నుండి దాటిపోతుంది. ఆ తరువాత ఫరో రాజు మిమ్మల్ని పంపించేస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు మీరు చూసిన ఇంకా ఫరో ఇక ఎన్నటికీ కనబడడు అని దేవుడు వాళ్ళతో సెలవిచ్చాడు. అప్పటి వరకు 40 సంవత్సరాలు కఠినమైన దాసత్వంలో ఉండి కఠినమైన వేదనలు, బాధనలు అనుభవిస్తున్న వారికి పస్కా అనే ఆ పండుగను ఆచరించిన తరువాత వాళ్ళు నిర్దోషమైన గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని గడప కమ్మలకు పూసుకొని దాన్ని మాంసాన్ని తిన్న తర్వాత ఆ ప్రజలకి ఏం కలిగింది అంటే ఒక విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో కూడా ఆయన పస్కా దినాన్ని, పస్కా పండుగ దినాన్న ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన తన శరీరాన్ని విరిచి, ఇదే మీకు నేను ఇస్తున్న ఒక రొట్టెని విరిచి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది నా శరీరము. ఆయన ద్రాక్షారసాన్ని తీసుకుని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగి దీన్ని తినడం ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్పారు. ఇలాగా దేవుడు మానవులకి ఇచ్చిన రక్షణని సమాప్తం చేసినప్పుడు
ఆ తరువాత మనిషి జీవితం ఏమవుతుంది అంటే ఒక సంతోషాన్ని, సమాధానాన్ని పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మానవులుగా మనమందరం సంతోషించడానికి దేవుడు శిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది. ఆయన బలిగా మారవలసి వచ్చింది. ఆయన వధింపబడవలసి వచ్చింది. మానవుల యొక్క ఆ పాప శిక్షని, ఆ బాధని, వేదన్ని దేవుడే భరించవలసి వచ్చింది. అలాగ భరించడానికి దేవుడు మానవుడిగా దిగి రావడమే కాదు, అచ్చు మానవుడిగా ఉన్న దేవుడు అతి పరిశుద్ధంగా జీవించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల జీవితం, ఆ తరువాత మనం చూసినప్పుడు ఆయన సేవా జీవితం తండ్రికి అనుకూలంగా ఉండి పరలోకం నుండి ఒక స్వరం వినబడతా ఉంది. అదేంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ప్రియమైన మనిషిగా మారిన దేవుడు పరలోకానికి అనుకూలమైన జీవితాన్ని జీవించారు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే సింహాసనాసీనుడైన దేవుణ్ణి పొగడమే కాదు, 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గొర్రె పిల్లను ఆరాధన చేస్తున్నారు. గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తూ అక్కడ కనబడుతున్నారు. కారణం ఏంటి అంటే, దేవుడు యోగ్యమైన జీవితాన్ని జీవించి మన కొరకు బలియాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. మన పాపాలు, మన శాపాలు, మన రుగ్మతలు, మన రోగాలు అన్నీ భరించడమే కాదు, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు కూడా. మూడవదిగా ఆయన తనలో ఉన్నదంతా మనకిచ్చేశాడు. ఆయనలో ఉన్నదంతా కూడా ఈ రోజున మనిషికి అనుగ్రహింపబడింది. కాబట్టి మనం ఏం పొందుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంతోషాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. సమాధానాన్ని పొందుకుంటున్నాం, గొప్ప ఆనందాన్ని పొందుకుంటున్నాం. అందుకనే పస్కా పశు వధింపబడిన తరువాత ఆ రక్తం గుమ్మాలకు రాయడమే కాదు, కానీ ఆ మాంసాన్ని దేవుడు ఏమంటున్నాడు, చక్కగా మీరు భుజించండి, ఎందుకంటే మీకు నేను సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనుషులకి ఏం దొరుకుతుంది చెప్పండి? దేవునిలో మనం 3 చూడగలుగుతున్నాం. ఆయన పస్కా గొర్రెగా ఈ లోకంలో మనకలాంటి మనిషిగా బ్రతికి, అయ్యో మనలో ఎన్ని లోపాలండి, ఎన్ని బలహీనతలు. మన మనుషులు క్రీస్తు రక్తం చేత విడిపించబడ్డాం. మళ్ళీ ఇంకా మాటలో తప్పుతున్న వాళ్ళు, తలంపుల్లో తప్పుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, క్రియలలో తప్పుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ అచ్చు మనిషిలాగా మనలాగా జీవించిన యేసయ్య ఏ తప్పు లేకుండా జీవించాడు. అది ఆయన యోగ్యత. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మన పాప శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది. మూడోది, ఆయనలో ఉన్నదంతా కూడా మనకి ఇవ్వబడింది. అందుకని ఆయన అంటున్నాడు, నేను జీవాహారం, నేను మీకు జీవజలంగా ఉన్నాను. ఆయనను మనం భుజిస్తున్నాం, ఆయన్ని మనం త్రాగుతున్నాం. ఇలాగా దేవుని ఆత్మచేత మనం నింపబడుతున్నాం. దేవుని మహిమ మన మీదకి దిగి వస్తూ ఉంది. ఇలాగా సంపూర్ణంగా దేవుడు మన లోపలికి రావడం ద్వారా మనము నెమ్మదిని, సంతోషాన్ని పొందగలుగుతున్నాం. అందుకని 60:20లో అంటున్నాడు, నీ దుఃఖ దినాలన్నీ ఇక ఏమైపోయాయి? సమాప్తమైపోయాయి, ముగించబడిపోయాయి. అది ఇంకా పూర్తిగా మరుగైపోయింది. ఇంకా మరలా నీకు దుఃఖం అంటూ ఏమీ ఉండదు. అంతేకాదు, మనము ఈ 61లో చూస్తే, నేను అందుకే కదా వచ్చాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను రావడంలో ఉన్న ఒక ఉద్దేశం ఏంటి అంటే, మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునిలో మనకి నిజమైన, శాశ్వతమైన గొప్ప ఆనందం దేవుని బిడ్డలారా మనము పొందగలుగుతున్నాం. ఆయన మన ఆనందం కోసమే ఆయన అవమానం పొందాడని హెబ్రీ గ్రంథకర్త కూడా తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, ఆయన మానవులకి ఆనందాన్ని ఇవ్వడానికి సిలువ మరణాన్ని ఆయన ఎంచుకున్నాడట. అఘోర సిలువ. చాలామంది క్రైస్తవులు చక్కగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటారు. నిజమే, దేవుని బిడ్డలారా, మనం దేవుడు మన కోసం చేసిన పుణ్యకార్యం, ఆ బలియాగాన్ని గురించి మనం ఎన్ని స్తుతులు చెల్లించినా కూడా దేవునికి రుణస్థులమే. ఎందుకంటే ఆయన శరీరం అంతా నలగగొట్టుకున్నాడు. మన ఆనందం, ఆయన ఎదుట పెట్టబడిన ఆనందం కొరకు తను సిలువను సహించాడు, ఓర్చుకున్నాడు. అలాంటి గొప్ప త్యాగం చేసిన మంచి దేవుని ఈ రోజున మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఇంత శ్రమ పడడానికి ఉన్న ఒక ఉద్దేశం ఏంటి అంటే మనల్ని ఆనందింప చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడనగా అనేక సంవత్సరాల ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన మాటల్లో ఉన్న అర్థం ఏంటి అంటే మీ ఆనందం కొరకు, మీ సంతోషం కొరకు, మీ దుఃఖ దినాలు సమాప్తం చేయట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి మనిషికి దేవునిలో ఏం దొరుకుతుంది అంటే ఆనందం దొరుకుతుంది. హల్లెలూయా. ఉల్లాస వస్త్రం దొరుకుతుంది, ఆయన సమాధానం దొరుకుతుంది, ఆయన సంతోషం మనకి దొరుకుతుంది. అందుకనే చూడండి, మనం పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఎంతో ఆనందంగా వెళ్ళిపోతున్నాడట. అపోస్తల కార్యం 8వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మనకి ఒక అద్భుతమైన ఒక గొప్ప వ్యక్తి కనబడుతున్నాడు. 27వ వచనములో, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు దేవునికి స్తోత్రం ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళాడు. ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాడో చూడండి. ఐథియోపియల మంత్రిగా ఉన్నాడు. ఆమె ధనాగారం అంతటి మీద అతడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ధనాకారం అంతటి మీదనున్న అంతటి మీద తానే పెద్దగా ఉన్నాడు. అలాంటి పెద్ద అతడు యెరూషలేము వెళ్ళిపోతూ ఉంటే దారిలో యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పరిచారకుడైన పిలుపుని దేవుడు ప్రేరేపించాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమని. వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర కూర్చుని ఎవరి గురించి అతను చదువుతున్న మాటలు యెషయా 53 చదువుతున్నాడు. కానీ ఎవరు నలగొట్టబడ్డారు, ఎవరు ఇంతగా హింసించబడ్డారు, ఎవరు ఇంతగా బాధపడ్డారు, ఎవరు ఇన్ని శ్రమలు పొందారు, ఎవరు సిలువ వేయబడ్డారు అని ఆశ్చర్యంగా చదువుతున్నాడు. ఇది ఎవరి గురించి రాయబడింది అనేటప్పటికీ అప్పుడు ఏం చెప్తున్నాడంటే, పిలుపు, అయ్యా అది యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆయనే ఇలాగ నలగగొట్టబడిన వ్యక్తి, ఆయన కఠినమైన బాధలు పొందాడు, ఘోరమైన సిలువ మరణాన్ని పొందాడు, ఆయన వేదనకి బాధకి అప్పగింపబడ్డాడు. ఎందుకంటే మన రక్షణ కొరకే అన్నప్పుడు వెంటనే రక్షణలోనికి వచ్చేస్తాడు. చూడండి, ఎప్పుడైతే యేసుని గురించి ఆ సువార్త ప్రకటించాడో 35వ వచనం చూడమ్మా. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సువార్త విన్నాడో అతడు ఒకే పని చేస్తున్నాడు, ఆ యేసయ్య నాకు కావాలి, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాకు కావాలి, నా కొరకు రక్తంగా వచ్చిన యేసయ్య కావాలి, నా కోసం నలగగొట్టబడిన యేసే నాకు కావాలి అనే నిర్ణయానికి వచ్చి అక్కడికక్కడే చెప్తున్నాడు, ఇదిగో నీళ్లు ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడే బాప్తిసం ఇచ్చేయి అంటున్నాడు.
ఈ రోజున చాలామంది దేవుణ్ణి నమ్మేమంటారు కానీ బాప్తిసం తీసుకోకుండానే కాలం గడుపుతూ ఉంటారు. ఇంతకే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా, నమ్మడం లేదా? ఒక వ్యక్తి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. నమ్మని వానికి ఏముందట? శిక్ష ఉంది. బాప్తిసం పొందినప్పుడే రక్షణ. నమ్మకపోయిన వాడికి ఏముంది? శిక్ష ఉంది. చాలామంది ఈ రోజున బాప్తిసం అంటే తడువు చేస్తూ ఉంటారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు దీవెన, దేవుడు సంతోషం మీరు పొందాలని లేదా? దేవుడిస్తున్న మోక్షం మీరు పొందాలని లేదా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందాలని లేదా? ఏదో ప్రార్థన చేయించుకొని ఇక్కడ చిన్న చిన్న దీవెనలు పొంది సరిపెట్టుకోవాలనుకుంటున్నారా? ఒక పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైన ఆనందం నీకు కలగాలి అంటే ఏం చేయాలి అంటే మీరు బాప్తీసం పొందాలి. అందుకని యేసయ్య గురించి ఎప్పుడున్నాడు? ఆ యేసయ్య నాకు కావాలి, ఆ యేసయ్య నాకు కావాలి అని వెంటనే అక్కడ నీళ్లుంటే, ఒక గుంటలో నీళ్లుంటే అందులో బాప్తీసం ఇమ్మని వచ్చేస్తున్నాడు. వెంటనే ఏం చేశాడంటే పిలుపు కూడా ఆ వ్యక్తికి బాప్తీసం ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆ తరువాత చూడండి 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత సంతోషము! ఎప్పుడైతే అతడు బాప్తిసం పొందాడో అతడు దైవ సంతోషంలో ప్రవేశించగలిగాడు. దేవుని ఆనందం అతని సొంతమైపోయింది. దేవుడిచ్చే సంతోషాన్ని, ఆ సౌభాగ్యాన్ని పొందడానికి అతడు అనుకూలమైన వ్యక్తిగా నిలబడ్డాడు. ఈ రోజున చాలామంది బాప్తిసం పొందకుండానే వారు గుడికి వచ్చి ఏదో చిన్న మేలుగో, ఏదో చిన్న పెద్ద మేలు పొందేశామని తృప్తి పడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఒక పరిపూర్ణమైన దీవెనలు నీ ఆత్మలో, ప్రాణములో, దేహములో అనుభవించాలి అంటే ప్రతి వారు కూడా నమ్మి బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందిన వెంటనే ఆ వ్యక్తిని గురించి చెప్పబడుతున్న మాట ఏంటి చెప్పండి? అతడు సంతోషముతో వెళ్ళిపోయాడు. నిజమే, క్రైస్తవులు వేటిని విసర్జిస్తారు అంటే ఈ పాప సంతోషాన్ని విసర్జిస్తారు, లోక సంతోషాన్ని విసర్జిస్తారు. ఎందుకంటే పాపములో ఒక వ్యక్తి జీవించి ఆనందించడం వల్ల, తాగితే సంతోషంగా ఉంది, వ్యభిచారంలో సంతోషంగా ఉంది, వాళ్ళని వీళ్ళని మోసగించి దొంగిలించి డబ్బు దోచుకోవడంలో సంతోషం ఉంది అని అవి ఇవి చీకటివి చెడు పాపాలు చేస్తే సంతోషంగా ఉంది అనుకుంటారు. కానీ తర్వాత పాప సంతోషం తర్వాత చివరికి ఏం మిగులుస్తుంది అంటే దుఃఖాన్ని, వేదనని, బాధని మిగులుస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది పాపానికి వచ్చే జీతం మరణం. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అందుకని ఈ పాప సంతోషాలన్నీ కాల్చివేయబడాలి. వద్దు బాబు, ఈ పాపం నాకు వద్దు అని చెప్పగలిగే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఈ లోక సంతోషం, లోకంలో నాకు అది ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని సంతోషించడం, అది కూడా దేవుని బిడ్డలారా లోకం దాని ఆశ ఏమైపోతాయట? గతించిపోతాయి. ఎన్ని ఉన్నా నువ్వు పట్టుకెళ్ళడానికి ఏమీ ఉండదు, ఎన్నున్నా నీ ఆత్మను రక్షించేది ఏమీ ఉండదు. ఒక అతనికి భయంకరమైన జబ్బు వచ్చింది. చాలా ధనవంతుడు, చాలా ఆసుపత్రులు తిరిగేశాడు. తన డబ్బు ఉంది కాబట్టి అనేక ఆసుపత్రులు తిరిగాడు. కానీ ఆయన రోగాన్ని డాక్టర్లు, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడు. ఇంత డబ్బుండి నేనేం చేయలేకపోయాను అంటే నన్ను నేను బ్రతికించుకోలేకపోయాను అని వాపోతున్న వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారి సువార్త చివరి దశలో అందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఇది కాదు అసలైన ఆనందం, దేవునిలో ఉంది అని గ్రహించి వెంటనే మారు మనసు పొందాడు. దేవుని బిడ్డలారా, అతడు సంతోషంతో పరలోకానికి వెళ్ళాడు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలైన వారు లోక సంతోషాలు, పాప సంతోషాలు విసర్జించేవారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు అసలైన, నిజమైన, శాశ్వతమైన
ఆయన సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ వ్యక్తి అంటున్నాడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు, అందుకే ఆయన గాయాలు పొందాడు, అందుకే ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడింది. ఏంటంటే ఒక నిజమైన పరిపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మనకివ్వడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యని నమ్మి బాప్తీసం పొందిన వారందరూ కూడా దేవుడు సంతోషాన్ని కలిగి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ సంతోషములో జీవించుదురుగాక, నీ సంతోషములో నిలిచి ఉందరుగాక. అయ్యా వారి సంతోషాన్ని అయ్యా పోగొట్టుకోకుండా ఆ సంతోషములో జీవించే బిడ్డలుగా ఉందరుగాక. తండ్రి ఆశీర్వదించండి. వాక్యాన్ని ఆలోచించేవారిగా, సహించుకునేవారిగా, అయ్యా నువ్వు దగ్గర వారితో ఉన్నావని గ్రహించేవారిగా, అయ్యా వారి సమస్య కొరకు నీ దగ్గర మొరపెట్టేవారిగా యేసు నామములో దీవించండి ప్రభువా. అట్టి కృప అందరికీ దయచేయండి. యేసు నామములో ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ డబల్ 072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు
మే 12, 13, 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. బ్రదర్ జస్టిన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. డాక్టర్ జయశేఖర్ గారు, సిస్టర్ కృపా జయశేఖర్ గారు, చెన్నై. మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం హరిహర కళాభవన్, ఫ్యాక్టరీ సెంటర్, సికింద్రాబాద్. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.